ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇందాక మీకు చూపించాను కదా, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో మేము చేసిన ఉద్యమాలు. ఈడబ్ల్యూఎస్ గురించి ముందు ప్రజలకున్న అందరికున్న అపోహలు బాగుంటా. ఈడబ్ల్యూఎస్ అనేది కేంద్ర ప్రభుత్వం 2019 జనవరిలో ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చాలా రాష్ట్రాల్లో కాపుల్లాగే గుల్జర్స్, జాట్స్, మరాఠాలు చాలా మంది రిజర్వేషన్ గురించి అడుగుతున్నారు. అగ్రకులాల్లో పేదలు అని చెప్పని అగ్రకులాల్లో పేదలకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారు ఆయన. కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చింది. 103 కాన్స్టిట్యూషన్ ని అమెండ్మెంట్ చేసి ఈ దాన్ని ఎవరు కూడా మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా ఉండేటట్టుగా అగ్రకులాల పేదలకు 10% రిజర్వేషన్ ప్రొవైడ్ చేశారు. జనవరి 2019లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అధికారంలో ఉండి మేము కాపులు మొదటి నుంచి పోరాడుతుంది బీసీ రిజర్వేషన్ కోసం. దాన్ని పక్కన పెట్టేసి కేంద్రం ఇచ్చిన 10% రిజర్వేషన్ 2 బాగా చేశాడండి. కాపులకు 5%, మిగతా అగ్రకులాలకు 5%. ఆయన ఆ రోజున కేంద్ర ప్రభుత్వం నిపుణులు అడిగారా, చెయ్యొచ్చా చేయకూడదని అడిగారు. ఆయన అడగకుండా ఆయన సొంతంగా ఆయనే 5% విభజన చేసి జీవో ఇచ్చేశారు 2019 ఫిబ్రవరిలో. 2019 మార్చిలో హైకోర్టులో కేసులు వేశారు. దాని మీద కేసు నెంబర్ పిటిషన్ నెంబర్ 132, 122 and 130 2019 హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. అది ఇచ్చింది అగ్రకులాల పేదలకి, కులాల వారిగా డివైడ్ చేయలేదు. అగ్రకులాల పేదలను మెన్షన్ చేశారు. రాజ్యాంగంలో మార్పు చేసి మీరు కులాల వారికి ఎలా డివైడ్ చేస్తారని హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. హైకోర్టు 2019 జూలైలో ఇంటర్వ్యూ డైరెక్షన్స్ ఇచ్చింది. కేంద్రం ఇచ్చింది యథాతథంగా అమలు చేయండి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు దాన్ని నాలుగు ముక్క చేయబాకండి అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి డైరెక్షన్స్ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరిలో కాపుల దగ్గర మిగతా కులాలకి డివైడ్ చేశారు. కేంద్రం ఇచ్చే రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు కాదని అక్కసోమ అల్లుడుతాను లాగా డివైడ్ చేసిన ఆయన ఇంప్లిమెంటేషన్ చేశారా? కోర్టుని ఛాలెంజ్ చేశారా? కోర్టులో ఫైట్ చేశారా? ఆయన ఉన్నా కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది డివైడ్ చేయడానికి లేదు, కేంద్రం ఇచ్చింది యథాతథంగా వదిలిపెట్టమని. ఈలోపు ఆయన వెళ్ళిపోయాడు. 2019 ఏప్రిల్ వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చిన ఆయన కోర్టు ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎండబడుతున్నాం మేము తెలంగాణ కాపు చేసి టీఆర్ఎస్ పెద్దలందరూ కూడా. బాబు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద మా బీసీ రిజర్వేషన్ ఎట్లాగా ఇవ్వట్లేదాయా? ఈడబ్ల్యూఎస్ కేంద్రం ఇచ్చి 10% రిజర్వేషన్ అన్నా ఇవ్వండియా, మాలో పేదలకు ఉపయోగపడుతుందని చెప్పని ఎండబడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు అది 10% 2 ముక్కలు చేయడానికి కుదరదు, హైకోర్టులో కూడా దాని మీద కేంద్రం ఇచ్చి యథాతథంగా వదిలిపెట్టాల్సిందని చెప్పారు. దాని మీద మేము పరిశీలిస్తున్నాం అని చెప్పని ఆయన 2019 జూన్లోనూ జూలైలో అధికారంలోకి వచ్చాడు. హైకోర్టు డైరెక్షన్ ఇచ్చేసింది. ఎందుకు? అడ్మిషన్స్, కాలేజ్ అడ్మిషన్స్ ఒక్కనే తొందరలోనే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. 2019 కాలేజ్ అడ్మిషన్స్ పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు జీవో వెంటనే పట్టి ఈడబ్ల్యూఎస్ చంద్రబాబు నాయుడు గారు 2 ముక్కలు చేసిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సరి చేయాలో కోర్టు డైరెక్షన్ ప్రకారం ఎలా సరి చేయాలో పట్టించుకోవడం వదిలేయడం వల్ల 2019లో అగ్ర కులాల అందరూ ఎంబీబీఎస్ సీట్లు, అన్ని కాలేజ్ సీట్లు అన్నింటిలో ఈ 10% కోటా కోల్పోయాం. 2019 అడ్మిషన్ 2020లో కోల్పోయాం. అన్ని కాలేజీలు ఎంబీబీఎస్ సీట్లు అన్ని 10% కోటా కోల్పోయాం. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు చేసిన దాన్ని సరి చేయకుండా వదిలేయడం వల్ల. నెక్స్ట్ గ్రామ సచివాలయాలకి 2019 అధికారంలో వచ్చిన వెంటనే జూలైలో నోటిఫికేషన్ ఇచ్చారు. గ్రామ సచివాలయాల సెక్రటరీల కోసం 2 నోటిఫికేషన్లు ఇచ్చారు. 2 నోటిఫికేషన్లు కలిపి 1,42,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు వదిలిపెట్టింది అధికారంలోకి వచ్చిన వెంటనే. ఈడబ్ల్యూఎస్ కనీసం 10% అమలు అయి ఉన్న అగ్రకులాల పేదలకి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? 14,000 ఉద్యోగాలు వచ్చాయి. 1,42,000 ఉద్యోగాలు ఉన్నాయి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అడ్మిషన్స్ పోయింది మాకు ఈడబ్ల్యూఎస్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల. ఈ 2 పార్టీలు 2 ప్రభుత్వాల బాధ్యత వహించడం వల్ల. నెక్స్ట్ ఈ మాకు గ్రామ సచివాలయ సెక్రటరీకి 1,42,000 ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్ 10% కోటా కోల్పోయాం. అప్పుడు అది అయిన తర్వాత ఉద్యమం చేపట్టాం. ఆ రోజు చేపట్టిన ఉద్యమాలు ఇవి వచ్చుకోరుగా ఇవి హైదరాబాద్ కాదుగా విజయవాడగా మనం ధర్నా చౌకీలన్నిటికీ దీనికి ఎన్ని కార్యక్రమాలు చేశామో, ఎంతమంది పెద్దల చుట్టూ తిరిగామో, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎన్ని పెట్టి ఏది ఈడబ్ల్యూఎస్ మీరు దయచేసి ఈడబ్ల్యూఎస్ వెంటనే ఇంప్లిమెంట్ చేయండి, ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతున్నారు 1,00,000 ఉద్యోగాలు, అడ్మిషన్స్ పోతున్నాయి, మాకు ఇబ్బందులు పడుతున్నామని చెప్పని ఆ రోజున ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ధర్నాలు చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది 2గా విభజన చేయడానికి లేదని, కేంద్రం ఇచ్చింది యథాతథంగా రిలీజ్ చేయడానికి అయితే చేస్తాను కానీ 2గా విభజన చేయడం అయితే చట్టపరంగా కుదరదు అని చెప్పని 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు తెచ్చారు 2021 జూలైలో.
2022 జూలై అంటే 2019 జూలై అధికారంలోకి వస్తే 2 సంవత్సరాల తర్వాత కేంద్రం నుంచి 10% యథాతథంగా నిలిచాడు, రిజర్వేషన్ అమల్లో తీసుకొచ్చాడు. ఇక్కడ మళ్ళీ ఇంకో మోసం, ఇంకొక ఇబ్బంది జరిగింది, ఇంకొక అన్యాయం జరిగింది మా అగ్ర కులాల పేదలకు. ఎట్లాగంటే కేంద్రం 8 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ చెప్పింది. అగ్ర కులాల పేదలంటే వాళ్ళకి నియమాలు పెట్టింది. 8 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ లోపు కట్టాలా, ఆస్తులు 5 ఎకరాల పొలం అయితే 5 ఎకరాల లోపు పొలం ఉండాలా, పట్టణాల్లో మున్సిపాలిటీలు అయితే 100 గజాల లోపు ఇల్లు, గ్రామాలు అయితే 200 గజాల ఇల్లు. ఇది కేంద్రం ఇచ్చిన షరతులు. అన్ని రాష్ట్రాలు 10% రిజర్వేషన్ యథాతథంగా వదిలేస్తున్నాయి. భారతదేశం మొత్తం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన 10% రిజర్వేషన్ యథాతథంగా 10% అమలు తీసుకొచ్చారు. భారతదేశం మొత్తం కేంద్రం ఇచ్చిన షరతులను యథాతథంగా అమలు చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ 8 లక్షలు, ఆస్తి వాళ్ళు చెప్పిన షరతుల ప్రకారమే 5 ఎకరాల్లో భూమి, పట్టణాల్లో 100 గజాల్లో ఇల్లు, గ్రామాల్లో 200 గజాల్లో ఇల్లు అని భారతదేశం అంతా ఇంప్లిమెంట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 10% గా ఇంప్లిమెంట్ చేశారే కానీ ఆస్తి నిలిపించేందుకు ఇన్కమ్ ట్యాక్స్ ఒకటే షరతు పెట్టుకున్నాడు, ఆస్తిని పెట్టాల. ఆస్తి పరిగణలోకి రాదు. ఎంత ఆస్తి ఉందా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఇచ్చేస్తాం వాళ్ళకి. ఇన్కమ్ ట్యాక్స్ 8 లక్షల కంటే చాలు. 10 కోట్ల ఆస్తున్నోడు కూడా 8 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ కట్టదండి భారతదేశంలో. 10 కోట్లు కాదు, 50 కోట్ల నోడు కూడా కట్టాడు ఇన్కమ్ ట్యాక్స్ 8 లక్షలు. అందుకనే కేరళ గవర్నమెంట్ 8 లక్షలు 4 లక్షలు చేసింది. ఆ వెసులుబాటు ఇచ్చింది కేంద్రం. మీ యొక్క ప్రాంతాలను బట్టి ఆర్థిక స్థితిగతులు బట్టి చర్చలు మార్పులు చేసుకోమని కేంద్రం జీవోలు ఇచ్చింది. కేరళ గవర్నమెంట్ 8 లక్షలు 4 లక్షలు చేసింది. మీ ఇప్పుడు కోరుతుంది ఒకటే, దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు కేంద్రం మోడీ గారు ఇచ్చిన 10% రిజర్వేషన్ ని కాపులకు 5, మిగతా అగ్రకులాలకు 5 అన్నారు కదా, చట్టబద్ధత ఉందా? అయ్యా మహానుభావులారా, జగన్మోహన్ రెడ్డి 5% రిజర్వేషన్ కొట్టేశారు అంటున్నారు కదా, దానిలో చూడండి. హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది, మోడీ గారి రిజర్వేషన్ 10% యథాతథంగా అమలు చేయాల్సింది అని. భారతదేశంలో ఎక్కడ 2 భాగాలు చేయాలి రిజర్వేషన్స్ ని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని. ఆంధ్రప్రదేశ్ ఒక్కటే చేసింది, అమలు కానీ రిజర్వేషన్ 2 ముక్కలు చేసింది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీకు వీలయ్యి మీరు చేయగలుగుతే మా ఈడబ్ల్యూఎస్ కాపులు గారు మిగతా గర్భాలు 5 నిధులు ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పటికైనా మీ ప్రభుత్వమే ఉంది. ఇక రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆస్తున్నా పర్వాలేదు, ఇన్కమ్ ట్యాక్స్ 8 లక్షల్లో పోయినారు కదా, మీరు దయచేసి అది కూడా కేంద్రం పెట్టి షరతులు ఇంప్లిమెంట్ చేయండి. కేంద్రం చెప్పిన ప్రకారంగా పేదవాళ్ళకి అందాలని. డబ్బున్న రెడ్లు, డబ్బున్న తమ్ముళ్ళు అందరూ చేస్తున్నారు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కోసం. 8 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు కడతారంటే ఎవరు కట్టరు. వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారు. నిజమైన పేదలు అభివృద్ధి ఇక్కడ అగ్రకులాల్లో. కాబట్టి చంద్రబాబు నాయుడు కోరుతుంది ఒకటే, మీరు కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్ 10% దాంట్లో ఆస్తుల షరతు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. మీరు దయచేసి ఆస్తుల షరతు ఇంటికి ఇంప్లిమెంట్ చేయండి. 5 ఎకరాల లోపే పొలం ఉండాలా, 100 గజాల లోపే ఇల్లు ఉండాలా, మున్సిపాలిటీలో గ్రామాలకు 200 గజాల లోపే ఇల్లు ఉండాలా. ఆ షరతులు మీరు దయచేసి మళ్ళీ ఇంప్లిమెంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ షరతులు పక్క పెట్టారు, ఆ షరతులు ఇంప్లిమెంట్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ 8 లక్షల రూపాయలు చెప్పనున్నా, దయచేసి కేరళ ప్రభుత్వం లాగా ఇన్కమ్ ట్యాక్స్ 8 లక్షలని 4 లక్షలు చేయండి. కేరళలో చేసినట్టు 4 లక్షలు చేయండి. ఇది చంద్రబాబు నాయుడు గారు మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి మేము అడుగుతున్నాం. మీరు అమలు చేయగలిగితే చేయండి. 5 కింద రిటైల్ మీరు వచ్చి చేయండి. హైకోర్టు డైరెక్షన్ చేయడానికి వీలేదని. భారతదేశం మొత్తం 10% గానే అమలు చేస్తున్నారు. మిగతా రాష్ట్రాలు తెలియదా ఆ విధంగా వదలాలని? ఇవి ప్రతిరోజు ప్రతి పూట మమ్మల్ని మోసం చేస్తే ఎట్లా? మీ కాపులు అంత పిచ్చోలా కనపడుతున్నాము, మీకు అంత అమాయకుల్లో కనపడుతున్నాము. ఏంటిది? వేల కోట్లు మేనిఫెస్టోలో పెడతారు, రూపాయి